హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు డెడ్ లిఫ్ట్ వీక్ 3 రన్ అవుతుంది. వీక్ 3లో డే 2. వీక్ 2 అయితే నేను పెద్దగా అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే వర్కౌట్ నాకు బాగా లేట్ అయిపోతుంది. అందుకే వీడియో ఏం తీయలేదు. జస్ట్ మీకు షార్ట్స్లో అప్డేట్ చేస్తున్నా, ఎంత వెయిట్ చేస్తున్నాను ఏంటి అన్నది. అండ్ ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, దేని గురించి మాట్లాడుతున్నా ఏంటి అన్నది. లైక్ చాలామంది అయితే అడుగుతున్నారు, సుమో డెడ్ లిఫ్ట్ ఎలా టెక్నిక్ మార్చుకోవాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటి అనేది. దాని అన్నిటికీ ముందు మీరు ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సుమో డెడ్ లిఫ్ట్ మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకవేళ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, లేదా కన్వెన్షనల్ టఫ్గా ఉంటుంది కాబట్టి సుమోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా? మెయిన్ థింగ్ అదొకటే ఫిక్స్ అవ్వండి ఫస్ట్. సుమో డెడ్ లిఫ్ట్ ఎందుకు చేస్తున్నారు, సుమో డెడ్ లిఫ్ట్ దేనికి చేస్తున్నారు, ఈ రెండింటికి మీకు ముందు క్లారిటీ రావాలి. కన్వెన్షనల్ టఫ్ అవుతుంది కాబట్టి సుమో చేస్తే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేయచ్చు అనే థాట్తో అయితే సుమో స్టార్ట్ చేయొద్దు. కన్వెన్షనల్ కష్టంగా ఉంటుంది, సుమో కూడా కష్టంగా ఉంటుంది. జస్ట్ సుమో వచ్చేసరికి ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మజిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. నేను ఇదివరకు కన్వెన్షనల్లో చేసేవాడిని, బట్ ఇప్పుడు సుమో ఎందుకు చేస్తానంటే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం కోసం నేను సుమోకి షిఫ్ట్ అయ్యాను. సో దట్ నాకు టెక్నికల్గా ఇంకా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అని. అండ్ ఇప్పుడు నేను చేసే సుమోలో నాకు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మజిల్స్ మీకు చూపిస్తే చూడండి. ఇది నేను పెట్టుకునే పొజిషన్, అంటే ఇంప్రూవ్ అయితే వచ్చాను. అండ్ ఈ పొజిషన్లో నేను ఇలా కిందకి వెళ్ళేటప్పుడు నాకు ఇన్నర్ థైస్, లిఫ్ట్ చేసేటప్పుడు గ్లూట్స్, లాక్ చేసేటప్పుడు నాకు లోవర్ బ్యాక్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎక్కువ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఇంక వెయిట్ ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అదొకటే రీజన్, అందుకే నేను సుమోకి షిఫ్ట్ అయ్యాను తప్ప ఇంకో పర్టికులర్ రీజన్ లేదు. అండ్ ఈరోజు నాది పాజ్ డెడ్ లిఫ్ట్ ఉంది. ఈరోజు 160 చేస్తా, చూద్దాం ఎలా చేస్తాను. అండ్ మీకు ఒకవేళ ఫార్మేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది డౌట్ ఉంటే ఈ వీడియోని పెట్టుకోండి, చూపిస్తాను నేను ఎలా చేస్తాను, నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను, నా పొజిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, డెడ్ లిఫ్ట్లో ఎలా ఉంటుందని క్లారిటీగా చూపిస్తాను, చూసుకోండి. దోలు తీరిపోతుందిరా, ఇంకేంటి అర్థం అవట్లే. ఓకే అమ్మా, ఇప్పుడు చేసినప్పుడు చూసారు కదా, రాడ్కి నా లెగ్ చాలా సెంటర్ ఉంచుకున్నా, సో దట్ వెయిట్ ఒకే మూమెంట్లో చేశాను అనమాట. చాలామంది ఏంటంటే బెల్ట్ తీసి చూపిస్తున్నాను, ఇలా ఉన్నారంటే ఈ మాత్రం డిస్టెన్స్ పెట్టేసుకుంటారు, ఇలా లాగేస్తారు. అది కన్వెన్షనల్ అయినా ఇలానే లాగేస్తారు, నార్మల్ డెడ్ లిఫ్ట్ అయినా ఇలా లాగేస్తారు. మీరు ఎప్పుడైతే మీ హిప్ని బార్కి క్లోజ్గా తెస్తారో వెయిట్ ఈజీగా పుల్ చేయొచ్చు. అదేదో గుర్తుపెట్టుకోండి. నేను లాగేటప్పుడు చూసారు ఎలా అంటున్నా, బార్కి నా లెగ్ సెంటర్ ఉంచుకుంటే వెయిట్ ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు సుమో డెడ్ లిఫ్ట్లో. కన్వెన్షనల్ అయినా సరే అంతే. మిగతా విషయాలు నెక్స్ట్ సెట్లో మాట్లాడదాం. 160తో సెకండ్ సెట్ చేస్తున్నా పాజ్ డెడ్ లిఫ్ట్. నేను ఆల్రెడీ పాజ్ డెడ్ లిఫ్ట్ మీద డీటెయిల్గా వీడియో పెట్టాను. ఒకవేళ మీరు బిగినర్స్ అంటే సుమో ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కాకపోతే మాత్రం ఈ వీడియోని ఒకసారి క్లారిటీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను వర్కౌట్ చేస్తా మాట్లాడుతున్నా కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి ఒక పాయింట్ అటు ఒక పాయింట్ ఇటు అడ్డదిడ్డంగా చెప్పొచ్చు, బట్ మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అదైతే మర్చిపోవద్దు. నా ప్రీవియస్ వీడియోస్ చూసినా సరే డెడ్ లిఫ్ట్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడా. ఒకవేళ మీరు కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ చేసే వాళ్ళు అయితే నాకు కింద కమెంట్లో చెప్పండి, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ప్రజెంట్ అయితే నేను సుమో ఎక్కువ చేస్తాను కాబట్టి సుమో గురించి మాట్లాడతా. మెయిన్ థింగ్ ఇందాక నేను చెప్పా కదా, మీరు కన్వెన్షనల్ చేస్తున్నా సుమో చేస్తున్నా వెయిట్ మీ బాడీకి సెంటర్ ఉంచుకునేలా చూసుకోవాలి. ఎలా సెంటర్ ఉంచుకోవాలి అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ వెయిట్ ప్లేట్ డైమెన్షన్ ఇలా ఉంది కదా, మీరు లెగ్ పెట్టేటప్పుడు మీ బాడీకి సెంటర్ రావాలనుకుంటే మీ లెగ్ ఇలా ఉండాలన్నమాట. లైక్ ఇక్కడ పెట్టద్దని కాదు, ఇక్కడే పెట్టాలి, బట్ మీకు ఐడియా కోసం నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నా. ఇప్పుడు ఇలా ఉంది అంటే వెయిట్ అంతా కూడా మీ బాడీకి సెంటర్ వస్తుంది. అదే మీరు ఇంత దూరం పెట్టి మీరు ఇలా లెగ్ ముందు పెడితే సెంటర్ అవ్వదు. చూపిస్తా చూడండి. స్వాహా. ఇప్పుడు వెయిట్ అంతా కూడా నా బాడీకి సెంటర్ ఉంది. నేను చేసేటప్పుడు చూడండి, నా లెగ్కి నా నీకి కంప్లీట్ 90 degrees అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఈ లెగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ నా లెగ్ కంప్లీట్ 90 degrees ఉంది లాగేటప్పుడు. సో వెయిట్ అంతా కూడా బాడీకి కరెక్ట్గా సెంటర్ ఉందన్నమాట. అప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అదే మీరు ఇంత డిస్టెన్స్ పెట్టి నీస్ ఇలా ముందుకు పంపించారంటే మాత్రం
వెయిట్ ఎక్కువైతే మీరు ఊగిపోతారు, లేదా డిస్బ్యాలెన్స్ వెనక్కైనా పడిపోతారు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు మీరు నోటీస్ చేయాలి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నాకు దోలు తీరిపోతుంది కాబట్టి నేను క్లారిటీ చెప్పలేకపోతున్నాను. పాట ఒకసారాపు 3వ సెట్ చేస్తాను. థర్డ్ సెట్ చేస్తా. థర్డ్ సెట్ లెగ్స్ పొజిషన్ ఎలా ఉందో చూస్తారని చెప్పి అబ్జర్వ్ చేయండి. నేను ఎలా చేస్తాను, లెగ్స్ ఎక్కడ ఉన్నాయి, బార్ మూవ్మెంట్ ఎలా ఉంది, అన్నీ ఒకసారి డీటెయిల్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను ఎలా చేస్తున్నాను అనేది. అండ్ నేను చేసేదే కరెక్ట్ అని చెప్పట్లేదు, నా బాడీకి తగ్గట్టు నేను చేస్తున్నా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈజీ. ఈజీ. 1 2 3 4 ఇనిషియల్ పుల్ చాలా కష్టంగా లాగుతున్నా కదా. చేసేటప్పుడు బార్కి సెంటర్ రావాలి కరెక్ట్గా, రాడ్కి సెంటర్ రావాలి, నువ్వు బార్కి సెంటర్లో నిల్చోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. లిఫ్ట్ చేసిన తర్వాత స్టేబుల్గా ఉన్నావో లేదో చూసుకోవాలి. అందుకే బేర్ ఫుట్ కానీ ఫ్లాట్ సోల్ షూ కానీ యూజ్ చేసుకోండి. కుషన్ ఉండే షూలు అస్సలు యూజ్ చేయొద్దు. ఇది ఎంతమంది నా వీడియో చూసి నిజంగా మీరు బేర్ ఫుట్ షూ కొనుక్కుంటే లేదా ఫ్లాట్ సోల్ షూ యూజ్ చేసేవాళ్ళైతే నాకు కింద కమెంట్లో చెప్పండి. ఎంతమంది మార్చుకున్నారనేది నాకు చెప్పట్లేదు ఎవరు. నేను చేసే ముందు కూడా ఓకే నేను కరెక్ట్గా ఉన్నానా లేదని చెక్ చేసుకున్న తర్వాత సెట్ స్టార్ట్ చేస్తాను. ప్రతిసారి అంతే, అలవాటు అయిపోయినా సరే చెక్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ చూస్తున్నారు కదా లిఫ్ట్ చేసేటప్పుడు నేను ఎక్కువ ఇదివరకు కూడా ఇలానే బెండ్ అయిపోయేవాడిని. అలా బెండ్ అవ్వకుండా ఓన్లీ స్ట్రైట్గా ఉండడానికే ట్రై చేస్తాను. అంటే గ్లూట్స్ని ఎంగేజ్ చేసి ఇందాక నేను వెనక్కి పెట్టి చూపించాను కదా, అది ఒకసారి మరి వెనక్కి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో నా గ్లూట్స్ ఎలా ఎంగేజ్ చేస్తున్నాను, ఇలా స్ట్రైట్గా ఉంచుతున్నా, ఎక్కువ ఇలా బెండ్ అయిపోవట్లేదు. అలా ఎక్కువ బెండ్ అయ్యారంటే మాత్రం లోవర్ బ్యాక్ ఇంజరీ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సయాటిక్ అని ఒక పెయిన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇదంతా నరమంతా లాగేస్తుంది. అలాంటివే రాకుండా ఉండాలనుకుంటే లిఫ్ట్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఉండడానికే ట్రై చేయండి, ఎక్కువ బెండ్ అవ్వద్దు. పొజిషన్ పెట్టిన తర్వాత రాడ్ తీసుకుంటావా, నేను చూసాను నీ ఫామ్ పర్ఫెక్ట్గా ఉంది. నువ్వేం చేయాలంటే గ్యాప్ ఉంది చిన్నదిగా, ఈ సౌండ్ వస్తుంది చూసావా, లాగిన ఆ సౌండ్ ఫస్ట్ లాగేసిన తర్వాత బ్రెత్ తీసుకొని పైకి లిఫ్ట్ చేయాలా. చూడన్నా నేను బ్రెత్ తీసుకున్నా చూడు, ఇగో సౌండ్ ఎక్కడ అయిపోయింది, ఇంకా మరి సౌండ్ లేదు. ఇప్పుడు కింద దించితే సౌండ్ ఉంది, ఇగో అంటే దాన్ని స్లాక్ అంటారు అనమాట. అది వదలకూడదు. ఫస్టే నువ్వు కిందకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నావురా, రెడీ చేసుకున్నావు బాడీని, కిందకి వెళ్ళావు, పట్టుకున్న తర్వాత బ్రీత్ తీస్తావా, బ్రీత్ తీసినప్పుడే అది లాగేయాలన్నమాట. ఆ చిన్న సౌండ్ దీనికి ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, ఇగో ఆ గ్యాప్ని నువ్వు ఫిల్ చేసి ఫస్టే బ్రీత్ తీస్తున్నప్పుడే ఫిల్ చేసి, ఇగో ఫిల్ అయిపోయింది, లిఫ్ట్ చేసేస్తావు అంతే. అది నీకు అలవాటు అయితే నీకు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా నీకు అది అలవాటు అవుతుంది అనమాట. లేదనుకో బ్రీత్ తీస్తావు అనుకో, బ్రీత్ తీసి ఇలా లాగనుకో, ఇక్కడ అయిపోద్ది వెయిట్, మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ టైం లాగుతున్నట్టే ఉంటుంది, 2 సార్లు లాగినట్టు ఉంటుంది వెయిట్. ఆ స్లాక్ అనేది నువ్వు బయటికి లాగేయాలి. ఫస్ట్ బ్రీత్ తీస్తున్నప్పుడు అది బయటికి లాగేసే. ఒకవేళ మీరు సుమో డెడ్ లిఫ్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క మజిల్ని పర్ఫెక్ట్గా ట్రైన్ చేయడం నేర్చుకోండి. అంటే లోవర్ బాడీలో మెయిన్ థింగ్ నేను చెప్తుంది, లోవర్ బాడీలో గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, ఇన్నర్ థైస్, లోవర్ బ్యాక్ ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి వాటిని బెటర్ చేసుకుంటే సుమో డెడ్ లిఫ్ట్ నేర్చుకోవడానికైనా, సుమో డెడ్ లిఫ్ట్లో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడానికైనా చాలా హెల్ప్ అవుతుంది. ఇవేవి ఇంప్రూవ్ అవ్వకుండా మీరు ఒకవేళ డైరెక్ట్గా సుమో డెడ్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం వెయిట్ అనీవెన్గా లిఫ్ట్ చేస్తారు. అన్నెసరీగా ఎక్కడైతే మజిల్ మీద ఎఫెక్టివ్గా పడాలో అక్కడ పడకుండా ఎక్కడెక్కడో మజిల్ మీద పడుతుంది. అండ్ మీరు మ్యాక్సిమం పుల్ చేసే వెయిట్ అంతా కూడా హ్యాండ్స్తోనే పుల్ చేస్తారు. సుమో డెడ్ లిఫ్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ చేసుకునే వాళ్ళైతే కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ చేసుకోండి, అందులోనే ఇంప్రూవ్ అవ్వండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా సుమో డెడ్ లిఫ్ట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. లైక్ మ్యాక్సిమం మీరు పర్సంటేజ్ చూసుకోండి. లైక్
95% సుమో డెడ్ లిఫ్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ ఆడిన వాళ్ళు, పవర్ లిఫ్టింగ్ అథ్లెట్స్ అయితేనే సుమో డెడ్ లిఫ్ట్ చేస్తుంటారు. రిమైనింగ్ బాడీ బిల్డింగ్ వర్కౌట్స్ కానీ జనరల్ ఫిట్నెస్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరు సుమో డెడ్ లిఫ్ట్ అంత ప్రిఫర్ చేయరు. ఎందుకంటే మజిల్ని హైపర్ట్రోఫీగా లైక్ పర్ఫెక్ట్గా మజిల్ని ఫటీగ్ లెవెల్ దాకా ట్రైన్ చేయాలనుకుంటే సుమో డెడ్ లిఫ్ట్లో మీరేం మజిల్ని ట్రైన్ చేయరు. జస్ట్ అది వెయిట్ లిఫ్టింగ్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వడం వేరు, మజిల్ని ట్రైన్ చేయడం వేరు. ఈ రెండు మీరు తెలుసుకోవాలి. అది మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకా డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయగలను. అది నేనైతే ఇంకా మిగతా వర్క్ చేసుకుంటా.